వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓసేయాను లాక్డౌన్ మళ్ళీ పడుతుందంటున్నారు, నిజంగా పడుతుందంటావా? ఏరా మళ్ళీ చదువు మానేసి ఆడుకొచ్చానా? మొన్నటి లాక్డౌన్ కే బేవర్స్ గల్లా తయారయ్యావు. ఇంకోసారి లాక్డౌన్ అంటే ఇంకంతే. అంటే లాక్డౌన్ పడదా? కోవిడ్-19 ఈ ఒక్క పదం 3 years మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విపత్తు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా ఈ ప్రపంచం కరోనాకి ముందు కరోనాకి తర్వాత అని చెప్పొచ్చు. ఆ రేంజ్ ఎఫెక్ట్ ఈ కరోనాది. నిజంగా చైనాలో ఎవడైనా గబ్బిలం తిన్నాడా? ఆర్ వుహాన్ ల్యాబ్ నుండి ఆ వైరస్ బయటకు వచ్చిందా? ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు చైనా. బట్ కోవిడ్-19 మాత్రం చైనా నుండి వచ్చింది అన్నది నిజం. సరిగ్గా 3 years బ్యాక్ ఈ టైంలోనే చైనాలో ఫస్ట్ కోవిడ్ కేసు వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు చైనా ఈ కోవిడ్ తో ప్రపంచానికి కొత్త వార్నింగ్ ఇస్తుంది. ఈ చైనా గాలి ప్రపంచాన్ని ఎప్పుడు తిన్నగా ఉన్నవరే. అబ్బే, ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని కెలకపోతే మనోళ్ళకి ముద్ద దిగదు. అసలు సడన్ గా ఈ చైనాలో కోవిడ్ కేసులు చావులు పెరగడాలేంటి? 2019 లో కోవిడ్ ని ప్రపంచం అంతా అంటించి చైనా మాత్రం చాలా జాగ్రత్త పడింది. మొదట్లో ప్రపంచంలో అన్ని దేశాలు లాక్డౌన్ పెట్టినప్పటికీ నెమ్మదిగా కొన్ని నెలలకు లాక్డౌన్ ఎత్తేసాయి. సో వరల్డ్ అంతా ఒకసారిగా కోవిడ్ కేసులు వ్యాపించాయి. కేసెస్ పెరిగిపోయి ఊహించని రీతిలో పెరిగింది. కోవిడ్ తో 67 లక్షల మంది చనిపోయారు. కానీ చైనాలో మాత్రం పరిస్థితి అలా లేదు. మిగిలిన ప్రపంచంతో పోలిస్తే అక్కడ వైరస్ వ్యాప్తి చాలా తక్కువ ఉండేది. అదేంటే, అసలు ఆ వైరస్ పుట్టిందే అక్కడ కదా, వైరస్ ప్రభావం అక్కడ తక్కువ ఉండవేంటి? ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి. మార్చ్ 2020 మిగిలిన ప్రపంచం అంతా లాక్డౌన్ పెట్టినప్పటికీ 2 to 3 months కి లాక్డౌన్ ఎత్తేశారు. సో కోవిడ్ వైరస్ ఇష్టం వచ్చినట్టు సోకింది. కానీ చైనాలో మాత్రం జనవరి 2020 నుండి లాక్డౌన్ పెట్టింది. కానీ ఆ లాక్డౌన్ అన్ని దేశాల్లాగా 2 to 3 months కి కాదు, 3 years అంటే మొన్నటి వరకు కూడా కొనసాగించారు. మొన్నటి వరకా? ఎస్, జీరో కోవిడ్ పాలసీ. చైనాలో మొన్నటి వరకు కూడా ఎక్కడైనా కరోనా కేసు రిజిస్టర్ అయితే ఆ సిటీ మొత్తం లాక్డౌన్ లో పెట్టి ఆ సిటీలో అందరినీ టెస్ట్ చేసి ఆ ఏరియా మొత్తం జీరో కోవిడ్ కేసెస్ అని రిపోర్ట్ వచ్చినాకే లాక్డౌన్ తీసేవారు. అంత జాగ్రత్తగా చైనా వాళ్ళకి కోవిడ్ సోకకుండా కాపాడుకుంది చైనా గవర్నమెంట్. కానీ అక్కడ ప్రజలు మాత్రం అసహ్యాన్ని వ్యక్తం చేస్తూ గవర్నమెంట్ మీద నిరసనలు చేసేవారు. ఎందుకురా? జీరో కోవిడ్ పాలసీ వల్ల, ఈ లాక్డౌన్ల వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందని మిగతా ప్రపంచ దేశాలు ఎప్పుడో లాక్డౌన్లు తీసేసి యథావిధిగా ఉన్నారు. కానీ వీళ్ళకి ఇంకా లాక్డౌన్లు రిస్ట్రిక్షన్స్ ఏంటి అని గవర్నమెంట్ మీద ఒత్తిడిని తెచ్చారు. సో ఫైనల్లీ చైనాలో కోవిడ్ కంట్రోల్ అయ్యింది, జీరో కోవిడ్ పాలసీ సక్సెస్ అయ్యింది అని మొన్న December 7th చైనా గవర్నమెంట్ లాక్డౌన్ ఎత్తేసింది. ఎందుకు? అబ్బో, మరి అంత జాగ్రత్తలు తీసుకున్నా చైనాలో రోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి ఎందుకు? చెప్తా. చైనా వాళ్ళకి మనకి తేడా ఏంటి, ఆ వైరస్ ముప్పు మనకు ఉందా లేదా చూద్దాం. చైనాలో జీరో కోవిడ్ పాలసీ బ్యాక్ ఫైర్ అయ్యింది. నిజానికి కరోనా నుండి మేజర్ ప్రొటెక్షన్ ఏంటో తెలుసా? ఒక్కసారైనా కరోనా బాధితుడు కావడం. దీనివల్ల బాడీలో యాంటీబాడీస్ జనరేట్ అయ్యి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి వైరస్ ని ఎదుర్కొనేలా బాడీ తయారవుతుంది. కానీ చైనాలో వైరస్ వచ్చి ఇన్నేళ్లు అయినా చాలా మంది చైనా ప్రజలకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చాలా తక్కువ % లో చైనా ప్రజలకు కోవిడ్ వచ్చింది. దీనివల్ల వైరస్ పరిచయం లేని వాళ్ళ బాడీ సరైన ఇమ్యూనిటీ కానీ యాంటీబాడీస్ కానీ లేకుండా చాలా ఫాస్ట్ గా కరోనా వైరస్ వ్యాపిస్తుంది అక్కడ. మన ఇండియాకి ప్రమాదం లేదనే చెప్పాలి. ఎందుకంటే మన ఇండియాలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మాక్సిమం ఇండియన్స్ కి కరోనా వచ్చి కొంతమందికి మళ్ళీ వచ్చి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నారు. సో మనం ఆ విధంగా సేఫ్ జోన్ లోనే ఉన్నాం. మరి వాళ్ళు వ్యాక్సినేషన్ చేసుకోలేదా? చేసుకున్నారు. ఫస్ట్ మన ఇండియా విషయానికి వస్తే ఇండియాలో 97% జనంకి డబుల్ వ్యాక్సినేషన్ అయ్యింది. మాక్సిమం బూస్టర్ షాట్స్ కూడా తీసుకున్నారు. చైనాలో చాలా శాతం వ్యాక్సినేషన్ అయినప్పటికీ 60 ఏళ్ళు ఏజ్ దాటిన వాళ్ళలో 40% మంది మాత్రమే వ్యాక్సినేటెడ్. అంటే 60 దాటిన వాళ్ళలో 60% మందికి వ్యాక్సినేషన్ లేదు. జనరల్ గా 60 దాటిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందులో వ్యాక్సినేషన్ లేకపోవడం వల్ల చైనాలో డెత్ రేట్ ఎక్కువైంది. ఆ రకంగా మన ఇండియా ఈ రకంగా కూడా సేఫ్ జోన్ లో ఉన్నాం. అసలు 60 దాటిన వాళ్ళు చైనాలో అంత తక్కువ మంది ఎందుకు వ్యాక్సినేషన్ తీసుకున్నారు? వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన గొప్ప వ్యాక్సిన్ కి భయపడి. చైనాలో జనాలకి ఇచ్చిన వ్యాక్సిన్స్ సినోవాక్ అండ్ క్యాన్సినో, ఈ రెండు కూడా చైనా ప్రొడక్ట్స్.
చైనా ప్రొడక్ట్స్ అంటే తెలుసుగా. సేమ్ అలాగే ఈ 2 చైనా వ్యాక్సిన్లు కూడా బాడీకి ఇమ్యూనిటీ జనరేట్ చేయడంలో చాలా పూర్. చైనా జీడిపి ఎకానమీ మన ఇండియా కంటే 5 టైమ్స్ ఎక్కువ. ఫారెన్ ఎంఎన్సీల హై ప్రైస్ కి ఒప్పుకోలేక బయట వ్యాక్సిన్స్ అలో చేయలేదు. వాళ్ళ సొంత పూర్ వ్యాక్సిన్ ఇచ్చారు జనాలకి. కానీ ఇండియన్స్ కి మన గవర్నమెంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రాజెనెకా అనే బ్రిటిష్ కంపెనీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ లైసెన్స్ తో చేసిన కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ ఇచ్చింది. మనకి ఇవి మాత్రం చాలా స్ట్రాంగ్. దీని ఎఫిషియన్సీ 95%. సో మనం వ్యాక్సిన్ పరంగా కూడా చాలా సేఫ్. అవునా? అవును. సో మంచి వ్యాక్సిన్ పరంగా, వ్యాక్సినేషన్ తీసుకున్న జనాభా శాతం పరంగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా ఆల్రెడీ కోవిడ్ బారిన పడి యాంటీబాడీస్ డెవలప్ చేసుకొని నేచురల్ ఇమ్యూనిటీ పొంది సేఫ్ జోన్ లో ఉన్నాం. మన ఇండియన్స్ 3 వేవులు కోవిడ్ ఎన్ని అవతారాలు మార్చి ఎన్ని వేరియంట్స్ గా మన మీదకి వచ్చినా మనం పోరాడి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నాం. కానీ చైనాలో మాక్సిమం జనాభా కోవిడ్ తో ఫైట్ చేయలేదు. సో వాళ్ళు ఈ వైరస్ తో ఒకసారిగా ఫైట్ చేయలేకపోతున్నారు. దానికి తోడు ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ BF7R వాల్యూ ఎక్కువ. ఆర్ వాల్యూ అంటే కరోనా వేరియంట్ కి ఉన్న స్ట్రెంత్ బట్టి ఆ వేరియంట్ సోకిన వాడి నుండి ఆ వైరస్ ఎంతమందికి సోకుతుంది అనే నంబర్. అదే ఆర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లో వచ్చిన కోవిడ్ వేరియంట్ ఆర్ వాల్యూ 2 to 3 ఉండేది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ టైంలో కోవిడ్ పేషెంట్ నుండి 2 లేదా 3 సోకే అంత స్ట్రాంగ్. మనకి థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ ఆర్ వాల్యూ మాత్రం ఏకంగా 11. అంటే ఒమిక్రాన్ వచ్చిన వాడి నుండి ఆ వైరస్ 11 మందికి సోకుద్ది. కానీ ఇప్పుడు చైనాలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ BF7 కి ఆర్ వాల్యూ 16. ఈ వేరియంట్ వచ్చిన వాడి నుండి ఏకంగా 16 మందికి సోకుతుంది. పాపం చైనా వాళ్ళు ఒక్క వేరియంట్ కూడా అలవాట్లేని వాళ్ళు. ఏకంగా అంత ఆర్ వాల్యూతో ఉన్న ఈ వేరియంట్ ఒకేసారి మీద పడేసరికి వాళ్ళ ఇమ్యూనిటీ ఫైట్ చేయలేకపోతుంది. 3 years లో మన ఇండియాలో కోవిడ్ స్ప్రెడ్ డబుల్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టేది. కానీ ఈ వేరియంట్ ఆర్ వాల్యూ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని గంటల్లోనే డబుల్ అవుతుంది. పాపంరా. అవును, నిజమే. రోజుకు కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నా చైనాలో రోజుకి 5,000 మంది చనిపోతున్నారు. ఎరిక్ డింగ్ అనే అమెరికన్ సైంటిస్ట్ జనవరి 2020లో కోవిడ్ ప్రపంచాన్ని పెద్దగా ఎఫెక్ట్ లేని టైంలో అతను ఫస్ట్ అనాలిసిస్ అండ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ కోవిడ్ ని ఈజీగా తీసుకోకండి, ప్రపంచాన్ని కుదిపేస్తుంది, చాలా అల్లకల్లోలం అవుతుంది, కోట్ల మంది చనిపోతారు అని చెప్పారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. వాడు ఒక ఓవర్ ఎస్టిమేటర్ అని చెప్పి వదిలేశారు. కానీ అతని అనాలిసిస్ ఎంత కరెక్టో మనకు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ అతనే ఒక కొత్త వార్నింగ్ ఇచ్చాడు. చైనాలో విజృంభిస్తున్న ఈ కొత్త వేరియంట్ మామూలుది కాదు అని. రానున్న 3 months లో ఏకంగా 80 కోట్ల మంది ఈ వేరియంట్ బాధితులు అవుతారని చెప్పాడు. వామ్మో, 80 కోట్ల మందా? భయపడకు, ఆ 80 కోట్ల మందిలో 90% చైనా వాళ్ళే ఉంటారన్నాడు. అంటే 72 కోట్ల మంది చైనా వాళ్ళే ఉంటారు. మిగిలిన ప్రపంచంలో 10% 8 కోట్ల మంది వరకే ఈ వైరస్ బారిన పడతారని చెప్పాడు. ఈ లెక్కలో ఇండియాలో గట్టిగా కాకపోయినా ఒక 2 కోట్ల జనాభాకి ముప్పు ఉంది. మరి మన గవర్నమెంట్ ఏం చేయట్లేదా? ఇండియాలో న్యూస్ ఛానల్స్ భయపడుతున్నాయి తప్ప ఆల్రెడీ మన ఇండియన్స్ డెవలప్ చేసుకున్న ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ కి ఈ వేరియంట్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. ఒకవేళ వచ్చినా హోమ్ క్వారంటైన్ లో మినిమం కేర్ తో కూడా తగ్గిపోతుంది అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. కానీ అసలు ఆ ఛాన్స్ కూడా తీసుకోకూడదని చెప్పి మళ్ళీ మాస్కులు ధరించాలి, పబ్లిక్ ఈవెంట్స్ తగ్గించాలి, ఇలాంటి కొన్ని కేర్స్ తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు చైనా ఫ్లైట్ ట్రావెల్స్ ఆపేశారు. అయితే పూర్తి స్థాయిలో అమలు జరగకపోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోయినా మనోళ్ళు శ్రీలంక, నేపాల్, హాంకాంగ్ నుండి కనెక్షన్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే ఈ వైరస్ ఎవడొకటి ఇండియాకి మోసుకొస్తాడంట. ఇండియన్ ఇమిగ్రేషన్ లో టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఇండియాలో న్యూఢిల్లీలో ఈ కొత్త ఒమిక్రాన్ కేసులు 4 వచ్చాయంట. కానీ ఇప్పటికీ దాని ఎఫెక్ట్ భయపడేలా లేదు. సో ఇప్పుడున్న సేఫ్ జోన్ లో లాక్డౌన్ అయితే పెట్టరు. కానీ ఈ కోవిడ్ వేరియంట్ మరీ భయంకరంగా వస్తే చెప్పలేం. కానీ చైనా విషయమే బాధ వేస్తుంది. అసలు ఏ బయట వ్యాక్సిన్ ని అలో చేయని చైనా గవర్నమెంట్ ఇప్పుడు BioNTech అనే జర్మన్ కంపెనీతో టైఅప్ అయ్యి Pfizer BioNTech COVID-19 వ్యాక్సిన్ ని చైనా ప్రజలకు ఇచ్చేలా చూస్తున్నారు. అయితే వాళ్ళు ఎన్ని వ్యాక్సిన్స్ ఎంత ఫాస్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ పడితే చైనాలో డెత్ రేట్ 26% వరకు ఆపచ్చు. ఏది ఏమైనా ఈ కొత్త వేరియంట్ ముప్పు ఫాస్ట్ గా తొలగిపోయి ప్రపంచం అంతా కోవిడ్ ఫ్రీ వరల్డ్ గా అవ్వాలని కోరుకుందాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. మన వరకు వచ్చి బాధపడే కంటే
ముందుగానే మనం మాస్కులు వేసుకొని హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం మంచిది. వేర్ మాస్క్, బీ సేఫ్. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.